బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాముఅలైకుం. దైవం యొక్క శాంతి మనందరిపై కూడా కురియుగాక. మీతో 2 నిమిషాల కార్యక్రమం. మనము ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని మనము వింటున్నాము, చూస్తున్నాము. చూస్తూ ఉండగానే 2-3 నిమిషాల పాటు ఇట్టే గడిచిపోతూ ఉంటుంది. ఆ సమయంలో దైవం నా మనసులో వేస్తూ ఉన్నటువంటి మాటలు మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇక్కడ దైవ ప్రవక్త యొక్క ప్రవచనం, మరొక ప్రవచనాన్ని ఈరోజు మీకు తెలియచెప్తాను. దైవ ప్రవక్త ఈ విధంగా తెలియజేశారు. హదీస్ వచ్చి ముస్నద్ అహ్మద్ అనే హదీస్ గ్రంథము 75-76 హదీస్ నెంబరు. దైవ ప్రవక్త ఈ విధంగా తెలియజేశారు. మీరు మీ హృదయాన్ని మృదువుగా చేయాలనుకుంటే నిరుపేదలకు అన్నం పెట్టండి మరియు అనాథాలయ తలను నిమ్మరండి అన్నారు. ఎంత భావుకతతో కూడినటువంటి మాటలు చూడండి మహాశిలరా. ఇదే కదా జీవితము. ఒక హందర్ద్ అంటారు. హందర్ద్ అంటే సానుభూతి వహించడము, ప్రజల పట్ల కనికరాన్ని, దయను కలిగి ఉండడము. ఇది కదా మానవత్వం అంటే. ప్రస్తుత సమాజానికి ఎంత అవసరమో చూడండి ఇవన్నీ. ఎందుకంటే మనిషిని ఈ రోజున ప్రేమించే పరిస్థితి ఈ రోజున లేదు. అతని కులాన్ని చూస్తున్నాడు, అతని మతాన్ని చూస్తున్నాడు, అతని భాషను చూస్తున్నాడు, లేకపోతే అతని వేషభాషలు చూస్తున్నాడు. చూసి డిసైడ్ చేస్తున్నాడు, ఇతను నేను ఇష్టపడాలా, ఇష్టపడకూడదా, ప్రేమించాలా, ద్వేషించాలని చెప్పేసి. దైవ ప్రవక్త ఏం చెప్పారు? మీ హృదయం దీన్ని సాఫ్ట్ అంటే మెత్తగా చేయాలనుకుంటే, మృదువుగా చేయాలనుకుంటే మీరు ఏం చేయాలి? నిరుపేదలకు అన్నం పెట్టండి. నిరుపేదలు, ఎందుకంటే ఆకలి బాధ చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో మన వద్ద బోల్డ్ డబ్బులు ఉంటాయి, కానీ తినడానికి ఏమి కూడా దొరకదు పరిస్థితి. ఉపవాసం ఇప్పుడు రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసాలు పట్టిస్తారు. 14-15 గంటల పాటు ఏమి తినకుండా. ఎందుకు? ఆకలి బాధ తెలియాలి. ఎంత భయంకరంగా ఉంటుంది ఆకలి బాధ. బయట అనేక మంది ఉన్నారు. ఈ ఉపవాసం అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే నువ్వు తింటావు, కానీ కొంతమంది ఉంటారు 24 గంటలు కూడా ఉపవాసమే ఉంటుంటారు, తిండి ఉండదు వాళ్ళకి. ఆకలి బాధ అంత భయంకరంగా ఉంటుంది అని ఆ బాధ తెలియడం కోసం, ఫీల్ అవ్వడం కోసము దైవం పెట్టినటువంటి ఏర్పాట్లు అనమాట ఇవన్నీ కూడా. ఇతరులకు సహాయం చేయాలి. ఇప్పుడు ఆరాధన, దైవానికి ఆరాధనలో ఏదైనా కొరత ఉంటే ఆయన క్షమిస్తాడు, కానీ సాటి మానవుల యొక్క హక్కులను కొల్లగొడితే మాత్రం ఎంత మాత్రం కూడా క్షమించడు. మహాశలారా, ఇది గమనించాలి. దైవ ప్రవక్త ఇదే అన్నారు. మీ హృదయాన్ని మృదువుగా చేయాలనుకుంటే నిరుపేదలకు అన్నం పెట్టండి. అదేవిధంగా అనాథల తలను నిమరండి. తల్లిదండ్రులు అయినటువంటి ఆ బిడ్డ వాడు పడే ఆ మానసిక వేదన అది అనుభవిస్తే కానీ ఎవరికి కూడా తెలియదు, అంత భయంకరంగా ఉంటుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి అనాథ తల్లిదండ్రులు కోల్పోయిన